జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఈ మావోయిస్టులను పోలీసులు కాల్పులు, ఎన్కౌంటర్స్ దశాబ్దాలుగా జరిగింది. మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరిగాయి. దాదాపు 32 అబౌవ్ ఆన్ ది స్పాట్ చచ్చిపోవడం జరిగింది. అలా కపుల్ ఆఫ్ పీపుల్ వర్ గన్మెన్, రిమైనింగ్ వర్ నక్సలైట్స్. ఈ అన్యాయంగా ప్రాణాలు బలి కోల్పోతున్నారు, ప్రాణాలు బలిపెడుతున్నారు. తమ యొక్క కుటుంబాలకు, తమ బంధుమిత్రులకు, తమ తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు కడుపు కొత్తను మిగులుస్తున్నారు. దుఃఖాన్ని మీద తప్ప సాధించేది ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నక్సలైట్ ఐడియాలజీ కానీ, టెర్రరిస్ట్ ఐడియాలజీ కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? ఒక 300 సంవత్సరాల క్రితము, లేకపోతే 200 ఏళ్ళ కింద పరిస్థితులు ఈనాడు ఉన్నాయా? 50 ఏళ్ళ కింద పరిస్థితి ఈనాడు ఉన్నదా? స్వంతం రాకముందుకు ఉన్న పరిస్థితులు, స్వంతం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ కూడా పరిస్థితులు మారలేదా? కాలం చెల్లిన అవుట్డేటెడ్ ఐడియాలజీ, కాలం చెల్లినటువంటి ఏమాత్రము పనికి రాకుండా ప్రపంచంలో పట అన్ని దేశాల పట చిత్తగుట్లో పడేసినటువంటి ఐడియాలజీని పట్టుకొని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదిస్తాము, తుపాకీ గుట్టం ద్వారా సమాజాన్ని స్థాపిస్తాము, సమానత్వాన్ని సాధిస్తాము, పేదవాళ్ళకు న్యాయం చేస్తాము అని మాయమాటలు చెప్పి కొంతమంది పెయిడ్ ఇంటలెక్చువల్స్, సూడో ఇంటలెక్చువల్స్, పెయిడ్ ప్రొఫెసర్సు, జర్నలిస్టులు, రచయితలు, వాళ్ళకు ఫారెన్ ఫండ్స్, వాళ్ళకి ఫారెన్ విదేశీ దుష్టశక్తులు, శత్రు దేశాల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు కోట్లు తిని వాళ్ళ పిల్లలను నిరంతరం జీవితమంతా ఏ దేశాలనైతే అమెరికాను, యూరోప్లో పడి తిట్టి ఏడిస్తారో ఆ దేశాలకే వాళ్ళ పిల్లలు పంపిస్తారు. వాళ్ళ పిల్లలు అక్కడే సెటిల్మెంట్ చేస్తారు. వాళ్ళకేమో లగ్జరీ లైఫ్ అనమాట, ఎంజాయ్మెంట్ అనమాట. వాళ్ళకు పెద్ద పెద్ద బంగ్లాలు, ఈసీలు, కార్లు, 5 స్టార్ హోటల్ లోపల ఎంజాయ్మెంట్స్ కావాలి. వాళ్ళ పిల్లలకు పేదవాళ్ళను, అత్యంత నిరుపేదలు, దళిత వర్గాలు, అన్యాయానికి గురి కాబడినటువంటి వర్గాల అక్షరాస్యత లేనటువంటి తమ తల్లిదండ్రులు చదువుకున్నటువంటి పిల్లల యొక్క అమాయకులను పట్టుకొని వాళ్ళను ఐడియాలజీని మొత్తం బ్రెయిన్ వాషింగ్ చేసి వాళ్ళని నక్సలైట్స్గా మార్చి, తీవ్రవాదులుగా మార్చి వాళ్ళని పంపిస్తున్నారు. ఈ కాలేజీలో, యూనివర్సిటీలలో కూడా ఎక్కువ మంది ఇటువంటి ప్రొఫెసర్స్ ఉండడం వల్ల యూనివర్సిటీ స్థాయికి వచ్చినటువంటి పిల్లలు కూడా, గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చదువుకొని యూనివర్సిటీ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళని కూడా తీవ్రవాదులుగా మార్చి వాళ్ళని అడుగులకు పంపించి వాళ్ళ గన్స్ పట్టుకొని వ్యవస్థ మీద పోరాటం చేయమని వాళ్ళను నేర్పించి వాళ్ళను తీవ్రవాదులుగా మార్చి, నక్సలైట్స్గా మార్చి వాళ్ళు అన్యాయకులను చంపుతున్నారు. వాళ్ళు చివరికి ఎప్పుడప్పుడు పోలీసుల చేత వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ హింస 75 ఏళ్ళ లోపల ఇన్ని వేల మందిని, లక్షల మంది చచ్చిపోయారు. పోలీసులు కానీ, ఇటు నక్సలైట్లు కానీ. ఎవరు చచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకైతే బాధనే కదా. ఈ హింస ద్వారా, ఈ రక్తపాతం ద్వారా సాధించేది ఏమిటి? ఇంతవరకు ఏం సాధించారు? ఇక ముందు ఏం సాధిస్తారు? మీ లక్ష్యం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? దానికి మీ యొక్క ప్లాన్ ఏంటిది? మీ మెథడాలజీ ఏంటిది? మీ మోడస్ ఆపరాండి ఏంటిది? లక్ష్యం పట్ల ఈ ప్లాన్ ద్వారా ఈ ప్లాన్ ద్వారా మేము సక్సెస్ అవుతాము, ఇప్పటికీ మేము మా టార్గెట్ సాధించగలుగుతాం, మా లక్ష్యాన్ని ఏమి సాధించగలుగుతాం అనే క్లారిటీ ఉన్నదా? లేదు. మేము ఎనాడికో ఎప్పటికైనా కూడా మేము సాధిస్తామని ఇట్లా దశాబ్దాల పాఠం ఇట్లా బలి ఎక్కుతూనే పోతారు ఉంటారు. లక్షల మందిని వాళ్ళు బలి చేస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. మీకు చెప్పినటువంటి ప్రొఫెసర్లు, మేధావులు అన్నట్టు, రచయితలు అన్నట్టు వాళ్ళు వాళ్ళ పిల్లలను గన్స్ ఇచ్చి పంపించినరా? వీళ్ళు గన్లు పట్టుకొని వాళ్ళు వెళ్తారా? వాళ్ళు ఫైటింగ్ చేస్తారా? వాళ్ళు సిస్టమ్తో వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద సిస్టమ్. వాళ్ళు ఇంతకాలం కూడా వాళ్ళు సిస్టమ్కి వ్యతిరేకంగా లేరు. సిస్టమ్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారని మీకు అనిపిస్తుంది పైకి. కానీ వాళ్ళ సిస్టమ్ను వాళ్ళు ఎట్లా అడ్వాంటేజ్ తీసుకొని సిస్టమ్తో ఎలా లాభపడాలో వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళకి తెలివితేటలను వాళ్ళ స్వార్థానికి వాడుకునేటువంటి వాళ్ళు ఈ కుహన మేధావులు, ఈ సూడో సెక్యులర్స్, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ కూడా ఈ నక్సలైట్ ప్రొఫెసర్సు, రచయితలు,
మానవ హక్కుల ప్రొఫెసర్లు అని చెప్పేవాళ్ళు, జర్నలిస్టులు, రకరకాల ముసుగుల్లో ఉంటారు వాళ్ళు. న్యాయ వ్యవస్థలో ఉన్నారు, జర్నలిస్టులు ఇందులో ఉన్నారు, మీడియాలో ఉన్నది వాళ్ళే. వీళ్ళు అమాయకులను బదిలీ చేసుకుపోయారు. ఇది ఎంతకాలము? ఇది ఇప్పుడు నక్సల్ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు జార్ఖండ్లో కానీ, బీహార్లో కానీ, ఇంకా కొన్ని మహారాష్ట్రలో కానీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పడ చాలా మటుకు తగ్గిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పడ ఎక్కడెక్కడైతే ఇంకా నక్సలైట్స్ ఇంకా అడవులే తగ్గిపోతాయి. ఇంకా మీరు ఇంకా సిటీలో ఎక్కడ ఉంటారో, ఎక్కడ దాచుకుంటారో, ఎక్కడ టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా ప్రపంచం ఇది. ప్రతి చోట కూడా మొత్తము టెక్నాలజీ వచ్చింది, శాటిలైట్ వచ్చినాయి, డ్రోన్ కెమెరాలు వచ్చినాయి. ఎప్పుడు సీసీ కెమెరాలు, ఇండియా మొత్తం సీసీ కెమెరాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ ఎంతకాలం దాచుకుంటారు? వ్యవస్థతో వ్యతిరేకంగా ఎంతకాలం పోరాటం చేస్తారు? మన రాజ్యాంగము ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు ఇచ్చింది. ఏం హక్కులు ఇచ్చింది? కేవలం ఓటు వేయడం ఒకటైనా ఈ సిస్టంలోకి ప్రవేశించి ఎలక్షన్స్ ద్వారా మీరు విజయాన్ని సాధించి, అధికారాన్ని సాధించి, మీకు నచ్చే విధంగా వ్యవస్థను మార్చండి, సమాజానికి డెవలప్ చేయండి. మీరు ఎవరికైతే న్యాయం చేయాలనుకుంటారో ఆ ప్రజలకు న్యాయం చేయండి. అవకాశము మీకు రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చింది కదా. మరి దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలా, దాని సిస్టంలో ఎలా ప్రవేశించాలా, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఒక ఉన్నత స్థానానికి ఎదిగి ఉన్నత స్థానానికి వెళ్ళి మీరు ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. ఎందుకు చేయరు? అది కష్టం. అది మీకు ఆ టాలెంట్, ఆ కృషి, ఆ యొక్క ఓపిక లేవు. దాన్ని పట్టుకొని ఈజీగా కొంతమంది చంపేస్తే అయిపోతుందా? వాళ్ళు మిమ్మల్ని రివెంజ్ తీసుకోరా? మీరు ఒక రాజకీయ నాయకుడు చంపితే వాడు పగబట్టి వాడు పోలీసులు అందరూ మిలిటరీని పంపించి వాడు చంపించడా? వాడు ప్రతీకారం తీసుకోరా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరుకుంటారా? హింసకు ప్రతి హింస, రాజ్యహింసకు ప్రతీకారం మేము చేస్తామంటారు, వీళ్ళకి ప్రతీకారం వాళ్ళు చేస్తామంటారు అన్నమాట. దెర్ ఇస్ నో ఇంటూ ఇట్. దీనికి అంతమైనది లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ తీవ్రవాదం ప్రపంచంలో ప్రపంచ పరిస్థితులు మారిపోలేదా? మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయా? తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. రెండు సూపర్ పవర్స్ అయినాయి, రష్యా, అమెరికా. ఇప్పుడు రష్యా డిస్మాంటిల్ అయింది, అమెరికా సూపర్ పవర్ ఉన్నది. ఇప్పుడు ప్రపంచానికి థ్రెట్ ఏంటిది? ఒక అమెరికన్ సామ్రాజ్యవాదమేనా? మాఫియా లేదా? ప్రపంచవ్యాప్తంగా జిహాదీ టెర్రరిజం లేదా? ఇవి పెద్ద సమస్యలు కాదా? ప్రపంచానికి పెద్ద ప్రమాదాలు కాదా ఇవన్నీ? అంతకుమించిన ప్రకృతి ప్రమాదాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకా మనం ఎందుకు వాస్తవాన్ని గుర్తించడం లేదు? గ్లోబల్ వార్మింగు, ఫుడ్ క్రైసిస్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా విస్ఫోటనము, జనాభా పెరుగుదల, పొల్యూషను, వాటర్ ప్రాబ్లము, ఫుడ్ షార్టేజు, కాలుష్యము, ఇవన్నీ కూడా అత్యంత భయంకరంగా ప్రపంచాన్ని, భూగోళాన్ని కబలించేందుకు కబలించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ముందు ప్రపంచానికి పెద్ద ప్రమాదము ప్రకృతి ప్రళయాలు. వాటి నుంచి ఎలా బయటపడాలా? మనం మానవాళి మొత్తము ఒక లక్ష్యంతో ఈ భూగోళాన్ని, మానవ జాతిని రక్షించుకునే దిశలో ప్రయత్నం చేస్తే తప్ప ఈ మానవ జాతి రక్షించబడదు. ఈ భూగోళము సేఫ్గా ఉండదు. ఇంకా ఒకరు నాకు వర్గశత్రువు అని ఒకరిని కొట్టుకుంటే ఎంతకాలం చేస్తారు? ఇట్లా ఒకరొకరు చంపుకుంటూ పోయేది ఉంటే ఈ భూగోళమే మిగలదు. ఈ ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి, ఈ భూగోళానికి ఏమాటం సేఫ్టీ లేనే లేదు. ఇవి అసలైనటువంటి నిజమైనటువంటి వాస్తవిక పరిస్థితులు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల లోపల ఎక్కడెక్కడ టెర్రరిస్టులు ఉన్నారో, మావోయిస్టులు, నక్సలైట్లు అని ఐడియాలజీతో ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్స్గా మారినటువంటి విద్యార్థికులు ఎంతోమంది ఉన్నారు. అందులో డాక్టర్లు, ఐఐటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, చాలా కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పటికైనా గన్స్ వదిలేసి జనజీవన స్రవంతి మెయిన్ స్ట్రీమ్లోకి, జనజీవన స్రవంతిలోకి వచ్చి సమాజంలో అంతర్భాగమై సమాజానికి మీరు ఒక నిర్దేశం, మీకున్న విజ్ఞానము, మీకున్న తెలివితేటలను, మీకున్న శక్తి సామర్థ్యాలను అమాయకుల ప్రజలకు ఒక దిశను నిర్దేశించి లీడ్ చేయవచ్చు కదా. ఆ విధంగా మీరు సమాజానికి మేలు చేయవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు, దేశాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోవచ్చు. సమాజాన్ని పెద్ద ప్రజలకు మీరు అనుకుంటున్న న్యాయాన్ని కొంతమేరకైనా చేయగలుగుతారు మీరు.
హింస ద్వారా మీరు ఎటువంటి న్యాయం చేయలేరు. ఇంకా ఇంకా దేశానికి సమాజానికి ఇంకా అన్యాయమే జరుగుతుంది మీరు ఈ హింస మార్గాన్ని వదిలిపెట్టకుంటే. గవర్నమెంట్ కూడా గతంలో అనేక సార్లు అవకాశాలు ఇచ్చాము మేము అని వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే, అది కూడా వాస్తవమే. మళ్ళీ అయినప్పటికీ ఈ నక్సలైట్లలో పోయి కనిపట్టిన వాళ్ళు కూడా మన ఈ దేశ ప్రజలే, ఈ భరతమాత బిడ్డలే. కాబట్టి భారత కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ మంత్రి గారు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా సహృదయంతో వారికి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసి, మళ్ళీ ఒకసారి వాళ్ళకి అప్పీల్ చేసి మళ్ళీ ఒకసారి వారికి అవకాశం ఇచ్చి మీరు గన్స్ పూర్తిగా వదిలేసి సరెండర్ అయిపోండి. మీరు న్యాయం మీరు పోలీస్ స్టేషన్ కూడా మీరు డైరెక్ట్గా మీరు కోర్టులో సరెండర్ అయిపోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో సరెండర్ అయిపోండి. మీ మీద ఉన్న కేసులను మొత్తం తీసివేసేసాము. మీ మీద ఎటువంటి కేసులను చర్యలు ఉండవు. మీకు అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి మీరు మీ కుటుంబాలతో సెటిల్ అయ్యేలాగా చేస్తాము. ప్రశాంతంగా జనజీవన స్రవంతిలో కలిసి సొసైటీలో కలిసిపోయి హ్యాపీగా మీ ఫ్యామిలీతో బతికేలాగా మేము అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలు ఇస్తాము అని మరొకసారి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అష్యూరెన్స్ ఇచ్చి అప్పీల్ చేసి రీహాబిలిటేషన్ కోసం వాళ్ళకు పెద్ద స్టెప్ను తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మరికొంతమంది గతంలో ఎంతోమంది సరెండర్ అయ్యి వదిలేసిండ్రో, ఇంకా కొంతమంది మళ్ళీ పోయారు. ఇప్పుడు కొంతమంది బలవుతూనే ఉంటారు. బ్రెయిన్ వాషింగ్ అని ఈ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది కదా ఈ ప్రొఫెసర్లు చేయబట్టి. కాబట్టి ఇది పూర్తిగా స్టాప్ పెట్టాలి. ఈ దేశంలోని యూనివర్సిటీలలో మీడియాలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఈ బ్రెయిన్ వాషింగ్ ఇస్తున్న దుర్మార్గులందరినీ కమ్మీస్ అందరినీ కూడా వేరిపారేసినప్పుడే ఈ దేశంలో తీవ్రవాదం పూర్తిగా సమసిపోతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మావోయిస్ట్ అందరికీ కూడా, నక్సలైట్స్ అందరికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చి గవర్నమెంట్ వారికి వారి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే నక్సలైట్స్ కూడా వివేకంతో ఆలోచించి ఒకసారి ఆత్మవిమర్శన ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, ఆత్మావలోకనం చేసుకొని వాట్ వీఆర్ డూయింగ్, మనం చేస్తున్నది ఏంటిది, దానివల్ల ఫలితాలు ఏంటి, ఏం సాధించగలము, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది వాస్తవం ఏంటిది అనేది. యూఆర్ కంప్లీట్లీ ఆన్ ద రాంగ్ ట్రాక్. నక్సలిజము, తీవ్రవాదము, ఎక్స్ట్రీమిజము, ఇవి అన్నీ కాలం చెల్లిన అవుట్డేటెడ్ ఐడియాలజీస్. అన్నీ కాలం చెల్లిపోయింది. వీటికి ఫ్యూచర్ లేదు. ఇవి పనికిరావు. ఏదో కత్తుల కాలం నాటి కత్తులు బలాలతో గుర్రాల మీద యుద్ధం చేసిన కాలం నాటి ఐడియాలజీస్ అవన్నీ కూడా. ఇప్పుడు మొత్తము అటామిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ కాకుండా బయాలజికల్ వెపన్స్తో, శాటిలైట్, సబ్మెరైన్స్తో, వార్ ఫ్లైట్స్తో అంతరిక్షంలో ఇటు సముద్ర గర్భంలో యుద్ధం చేసేటటువంటి టెక్నాలజీస్ వచ్చినటువంటి ప్రపంచము. ఈ ప్రపంచంలో మీరు AK-40 ఏదో నాటు తుపాకులు పట్టుకొని మీరు ఏ వ్యవస్థతో కొట్లాడతారు మీరు? అవన్నీ కాలం చెల్లిపోయింది. అవన్నీ ఆ ఐడియాలజీని చెత్తబుట్లో పడేయాల్సినటువంటిది. అది ఏమాత్రం కూడా నేటి సమాజానికి, నేటి పరిస్థితులకు అవి ఏమాత్రం పనికి రావు. ఆ విషయాన్ని గ్రహించి మీరు వచ్చి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఫ్రీ స్కూల్స్ ఇచ్చింది, ఫ్రీ కాలేజెస్ పెట్టిండ్రు, స్కాలర్షిప్స్ని వాడుకోండి, ఫ్రీ ఫుడ్ స్కీమ్స్ పెట్టిండ్రు, చదువుకోండి, మంచి డిగ్రీలు సంపాదించండి, మంచి జాబులు సంపాదించండి, రాజకీయ వ్యవస్థలో వెళ్ళండి, పొలిటికల్ లీడర్స్ కాండి, సొసైటీకి మీరు లీడ్ చేయండి. ఎన్నో సమాజంలో ఒకప్పుడు స్వంతం వచ్చిన కొత్తలో ఒక 20 సంవత్సరాల పాటు చాలా దరిద్రం ఉండే. కానీ క్రమక్రమంగా డెవలప్ అవుతూ వచ్చింది కదా. ఈనాడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనిషి తను డెవలప్ కావాలనుకుంటే అవకాశాలు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చెప్పండి, ఈరోజు తిండి లేక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారంటారా? ఎక్స్‌ప్లాయిటేషన్ ఉన్నది, మెడికల్ మాఫియా ఉన్నది, అన్నింటిలో మాఫియా రంగం ఉన్నది, అన్నింటిలో దోపిడీ ఉన్నది. దోపిడీ ఎప్పుడూ ఉంటుందండి. మనుషులో దుర్మార్గులు ఉన్నంత వరకు దోపిడీ ఉంటుంది. కానీ దాన్ని మనము రాజ్యాంగం పరిధిలోనే, మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్లోనే ఉండి, సిస్టంతో ఫైట్ చేయాలి. కానీ సిస్టమ్ నుంచి కంప్లీట్ అవుట్ సైడ్గా ఉండి మీరు ఏదో నాటు తుపాకితో AK-47 పట్టుకొచ్చుకునో, మిసైల్ పట్టుకొచ్చుకునో మీరు యుద్ధం చేయలేరు, చేసి విజయాన్ని సాధించలేరు. దట్ ఈస్ ఇట్స్ అవుట్డేటెడ్ ఐడియాలజీ అనమాట. అది కాలం చెల్లిపోయినటువంటి థియరీలు అవన్నీ. అవి ఈనాటి సమాజానికి పరిస్థితులకు పనికిరావు. అవి దాన్ని వదిలేయండి, మెయిన్ స్ట్రీమ్లోకి రండి. గవర్నమెంట్ కూడా వాళ్ళందరికీ రీహాబిలిటేట్ చేసి
నక్సల్ తీవ్రవాద రహిత సమాజాన్ని సృష్టించేందుకు భారతదేశాన్ని ఒక సేఫ్ కంట్రీగా ప్రాస్పరస్ కంట్రీగా తీర్చిదిద్దే దిశలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అట్నే ఈ దారి తప్పినటువంటి వాళ్ళ యొక్క మిత్రులు, బంధువులు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళను తిరిగి సొసైటీలోకి తీసుకుని వచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.